ఇది దోహా ఎయిర్పోర్టు. ఫ్లైట్ టైమింగ్స్ అన్నీ బాగానే స్క్రీన్ చేస్తున్నారు. బాగుంది ఎయిర్పోర్టు. ఫుడ్ కోర్ట్ కూడా బాగుంది. ఫుడ్ క్వాలిటీ కూడా బాగుంది. ఆ సిడిఈ అనేది కూడా టెర్మినల్సే. ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. టెర్మినల్ మాత్రం 1 2 3 4 5 లాగా పెట్టారు, ABCDE అని. ఇది ఫ్లైట్ ఇన్ఫర్మేషన్. ఆల్మోస్ట్ అన్ని కంట్రీలకు వెళ్తున్నాయి. కువైట్, ఇస్టాన్బుల్, అబుదుబాయ్, మాంచెస్టర్, రియాద్, కైరో, లండన్, ప్యారిస్, జిద్దా, బహ్రెయిన్, బార్సిలోనా, మిలాన్, షార్జా. ఇది నా ఫ్లైట్ అండి. దోహా ఎయిర్పోర్ట్ న్యూస్ ఇదండి. జస్ట్ ఒకసారైనా విజిట్ చేయాలనిపిస్తుంది. దోహాను చూస్తుంటే బాగుంది. బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్. బాగా క్రౌడ్ కూడా బాగానే ఉంది దుబాయ్ లాగాను. దుబాయ్ వచ్చేసి దీనికంటే పెద్దది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బట్ దాని తర్వాత గల్ఫ్లో ఇదే అని చెప్పుకోవచ్చు. ఖత్తర్ కానీ బహ్రెయిన్ కానీ వీటన్నిటికంటే ఇది బెటర్. బాగా పబ్లిసిటీ బాగుంది. షాపింగ్ సెంటర్. పర్ఫ్యూమ్స్ అన్ని బ్రాండెడ్, ఇంటర్నేషనల్ పర్ఫ్యూమ్స్. నైస్ బ్రాండెడ్. బాగా గల్ఫ్లో బాగా పెట్రోల్ బంకులు ఇవన్నీ పెట్రోలు వస్తుంది కాబట్టి బాగా ఎక్స్పెన్స్ బాగా ఉంటుంది. ఖర్చు కూడా బాగానే పెడతారు ఇక్కడ పీపుల్స్, అంత గల్ఫ్ వాళ్ళు, అరబిక్ పీపుల్స్. బట్ అదర్ టూరిస్ట్ కూడా బాగానే ఎక్స్పోజ్ చేస్తారు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, జస్ట్ వీడియో కవరింగ్, దట్స్ ఆల్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. చైనీస్ అమ్మాయిలు కూడా ఉన్నారు ఇక్కడ, బాగున్నారు, చాలా గ్లామర్గా ఉన్నారు. అరబిక్ గర్ల్స్ మాత్రం పనిచేయరు. బట్ ఇండియన్స్, ఫిలిప్పీన్స్, చైనీస్ అమ్మాయిలు ఎక్కువ పనిచేస్తారు. అలాగే పాకిస్తానీస్, ఇండియన్స్, హిందీ వాళ్ళు ఎక్కువ పనిచేస్తారు ఇక్కడ. ఈ అబ్రాడ్ మ్యాక్సిమం గల్ఫ్ ఏరియాలంతా, కువైట్ కానీ, దుబాయ్ కానీ, అబుదుబాయ్ కానీ, ఖత్తర్ కానీ, బహ్రెయిన్ కానీ అన్ని చోట్ల. మలయాళీస్ కూడా ఉంటారు. ఆఫ్రికన్స్ అక్కడక్కడ కనపడుతుంటారు. ఇది వచ్చేసి దోహా న్యూస్. డ్యూటీ ఫ్రీ షాప్లో నుంచి మాట్లాడుతున్నాను. ఇది డ్యూటీ ఫ్రీ, బాగుంటుంది. బాయ్.